నమస్తే అందరికి వెల్కమ్ టు సాయి టాక్స్. ఇలా ముచ్చట ఏంటంటే టీవీ స్విచ్ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడితే చాలు ఒకటే హాట్ టాపిక్. ఫోన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే హాట్ టాపిక్. ఏందా టాపిక్ అంటే ఏం లేదు, పార్లమెంట్ లో సమావేశం. ఏందా పార్లమెంట్ లో సమావేశం? రేవంత్ అన్న ఒక పక్క, కేటీఆర్ అన్న ఒక పక్క, ఒకరికొకరు మాటకు మాట తూటకు తూట పేల్చుకుంటున్నారు. సరే, మీరు పేల్చుకుంటున్నారు, మంచిగా ఉన్నది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కుటుంబాలని మంచిగా నడుస్తుంది పార్లమెంట్ లో సమావేశం. ఇది ఎందుకయ్యా పార్లమెంట్ లో సమావేశం పెట్టుకుంది? ఒక ప్రజల గురించి సమస్యలు తెలుసుకోవడానికి కదా. ప్రజల సమస్యల్ని మీరు ఎట్లా తీరుస్తారని వీళ్ళు అడగాలి, మేము ఇట్లా తీరుస్తున్నామని వీళ్ళు చెప్పుకోవాలి. ఏది లేదు, వాళ్ళ కుటుంబాలను ఒకరినొకరు దూషించుకోవడానికి మాత్రమే పార్లమెంట్ లో సమావేశం పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న బాధ ఏంటంట, నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను బాత్రూమ్ లో కూర్చుంటే బయటికి కనబడతానా, బల్లులు వస్తున్నాయి. బల్లులు ఎందుకు వస్తున్నాయి? పురుగులను తినడానికి వస్తున్నాయి. పురుగులు ఎందుకు వస్తున్నాయి? లైట్ ఆన్ చేస్తే వస్తున్నాయి. అయితే లైట్ బంద్ చేస్తే నువ్వు ఏడవండుకుంటావు అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు మీకు లైట్ బంద్ చేయొద్దన్నారని పోలీసు వాళ్ళు చెప్పిళ్ళు మంచిగానే ఉన్నది. మరి కేటీఆర్ అని ఏమంటాడు, మేము ఎందుకు లైట్లు బంద్ చేయొద్దంటావా, నువ్వు పండుకొని పండుకోకుండా మా మీద ఎందుకు పడుతున్నావు అని కేటీఆర్ అని అంటున్నాడు. సరే, ఇది మంచిది. డ్రోన్లు వేస్తే ఫైన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఫైన్లు తీసుకున్నా డ్రోన్లు వేస్తున్నారు, ఫైన్లు తీసుకోకుండా డ్రోన్లు వేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి అని ఏమంటాడు, కేసీఆర్ చేసిన అన్ని తప్పులని నేను చెప్పుకొస్తాడు. కేటీఆర్ అని ఏమంటాడు, మేము చేసింది ఎట్లా తప్పు అవుతుందా, నీ పిల్లమ్మ పిల్లలో ఉంటే ఆడ డ్రోన్ ఎగిరేసినప్పుడు చూస్తే ఫోటోలు తీస్తే అసభ్యకరమైన ఫోటోలు తీస్తే తప్పు కదా అని చెప్పేసి కేటీఆర్ అని అంటున్నాడు. వీళ్ళ ముచ్చట ఏంటంటే వీళ్ళని తిట్టుకోనికి నా బిడ్డలాగానే పోనీయలేదని వీళ్ళు, నా బిడ్డను పెళ్ళాన్ని తిట్టున్నామని వీళ్ళు, ఒకళ్ళు తిట్టుకోనికి తప్ప పార్లమెంట్ లో సమావేశం పనికొచ్చే ముచ్చట ఒక్క నిమిషం కూడా లేదు. ఎంత గంటలు లైవ్ చూసినా ఉన్న ముచ్చట ఒకటే, కేటీఆర్ అన్న రేవంత్ అన్న తిడతాడు, రేవంత్ అన్న కేటీఆర్ అని తింటారు. సరే, మీరు ఎవ్వరు వచ్చినా ఏం చేస్తున్నది లేదు. డబల్ బెడ్రూమ్లు ఇస్తానంటే ఆ సార్ అన్నాడు, అటే పోయిండు. డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాను ఈ సార్ అన్నాడు, ఇంతవరకు బిల్లులు పడతలేవు. మీరు చేసేది ఏముంది? ప్రజలకి ఏమన్నా న్యాయం చేస్తారా? ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్లు లేవు, వార్డు మెంబర్ ఎలక్షన్లు లేవు. మీ పోయి ఏ వార్డు మెంబర్ని అడగాలి, మాకు ఇబ్బంది ఉందా అని చెప్పేసి పాత వార్డుని అడిగితే ఇప్పుడు కౌన్సిలర్ నడిపై నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటుండు. మరి ఎవరిని అడగాలి? నువ్వు ఇట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరుపుకుంటా పోతా అంటే ప్రతిదీ నువ్వు పెట్టేది గృహలక్ష్మి పథకం అన్నావు, ఇంకేమో పథకం అన్నావు, 6 పథకాలు అన్నావు. ఒక బస్సు పథకం తప్ప నువ్వు పెట్టింది ఏం లేదు. ఆ బస్సులో కూడా మొగో టికెట్ పెట్టి కూర్చుంటే వాడిని పొల్లు కొట్టాలి ఆడోళ్ళు. అట్లనే నడుస్తుంది బస్సు పథకం. ఇంకా దేనికి పనికి వస్తుంది? వాళ్ళని చుట్లు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని బజార్లో పడడానికి మాత్రం ఈ బస్ పథకం పెట్టినావు. నువ్వు గ్యాస్ ఫ్రీ అన్నావు, ఏది ఫ్రీ ఇంతవరకు లేదు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నావు, ఇంతవరకు లేదు. వచ్చినోనికి వస్తుంది, రానోనికి వస్తలేదు. ఇంకా ఏం పథకాలను పెట్టినావు? 6 పథకాలలో మేము ఏం పొందుతున్నావు అనేది నువ్వే మాకు చెప్పాలి. ఇంత చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు తెలవాలి, ఏం తీసుకుంటున్నావు అని మాకు తెలవాలి. అడిగేటోళ్ళు ఎటుపోతాలో మాకు అర్థమైతలేదు. అడిగినోంది నువ్వు షో మీద పేరు మారించుకుంటలేవు. ఏం చేసినా ఎవ్వరు వచ్చినా కూడా మనం గట్టిగా అడిగితేనే ఆ పక్కనోనికి ఉన్నోనికి గద్దె మీద కూర్చున్నోనికి జర భయం ఉంటది. జర అడుగులన్నా అడిగి చక్కగా దుమ్ము దులుపుల్లి నువ్వు మీ కుటుంబాల గురించి మీరు కొట్లాడుకోనికి మీకు పార్లమెంట్ లో సమావేశాలు పెట్టుకోలే. మా కోసం, మా బాగోగుల కోసం మీరు పార్లమెంట్ లో సమావేశాలు పెట్టుకొని జర మంచి చెడ్డ తెలుసుకొని మంచి జరుగుతుంది, చెడ్డకి ఇలా జరుగుతుంది, చేయకుండా అని చెప్పి కొట్లాడు. నువ్వేమనే నీ వెనక మేము ఉంటాం అంతే తప్ప. కానీ మీ కుటుంబాల గురించి లొల్లీలు పెట్టుకుంటే మాకెందుకయ్యా? మీ ఓట్లేసి మీకు లొల్లీలు పెట్టించి మీరు చూసుకొని మళ్ళీ వెనక మీరు మంచిగా ఉండరు.